డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ టికెట్లు జాగ్రత్తగా ఇవ్వాలన్నారు. టీడీపీ నుంచి వచ్చే పనికి రాని వాళ్లకు టికెట్లు ఇస్తున్నారని, టీడీపీ నుంచి వస్తున్న వారి క్యారెక్టర్ చూసి టికెట్ ఇవ్వాలని సూచించారు. అలా చూడకుండా ఇవ్వడం వల్లే గతంలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ వదిలి వెళ్లారని, మరోసారి అలాంటివి జరగకుండా ముందే జాగ్రత్త వహించాలని కోరారు. ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి కోవట్టులుగా వచ్చి టికెట్ అడుగుతున్నారని, వాళ్లు జగన్ను ముంచేస్తారని నారాయణస్వామి అన్నారు. సత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలం పెద్దిరెడ్డి కాళ్లు పట్టుకున్నాడని వార్తలొచ్చాయని, టికెట్ రికమెండేషన్ కోసం ఎవరో ఒకరి కాళ్లు పట్టుకోవాలి కదా అని ఆయన అన్నారు. ఎస్సీలకు సీఎం జగన్ ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారని, తాను కూడా జగన్ కాళ్లపై పడినోడినే అని నారాయణస్వామి వ్యాఖ్యానించారు. క్యారెక్టర్ లేని వాళ్ళకి ఇస్తున్నారు. 23 మంది వెళ్ళిపోయినారు, కోవట్లుగా వస్తున్నారు. ఇప్పుడు ఎస్సీ కాన్స్టిట్యూన్స్ లో ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి అప్లై చేస్తున్నారో, ఒకప్పుడు వాళ్ళు ఆ వైఎస్ఆర్ పార్టీని అసెస్ గా తిట్టినోళ్ళు, 2-3 పర్యాలు గెలవకూడదని జగనన్న తిట్టినోళ్ళే. అటువంటి క్యారెక్టర్ లో చూసి మంచి క్యారెక్టర్ ఉండి నిజాయితీ ఉంటే అటువంటి వాళ్ళకి ఇచ్చిన జగనన్న ముచ్చరు. కానీ పనికి రాని వాళ్ళకంత ఇచ్చి మళ్ళీ చంద్రబాబు వాళ్ళు కొనేస్తాడు. దాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా నేను చెప్పకూడదు మా నాయకుడిది, వారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆదిమూలం నేతను మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కాళ్ళ మీద పడినాడని ఈనాళ్ళు పెద్ద హెడ్లైన్స్ రాశాడు. ఇంకా ఎస్సీలు మేము ఏం చేయాలో నాకు అర్థం కాల. ఒకప్పుడు మీ శాతిగాల్ని పెట్టుకుంటే వచ్చారు, ఇప్పుడు చదువుకున్నారు, అంబేద్కర్ ఆశయాలతో ఉన్నారు, అంబేద్కర్ ఆశయాలతో వాళ్ళు ముందుకు పోతున్నారు. ఎవరో ఒకరు రికమెండ్ చేయాలనే ఉద్దేశంతోనే ఎవరైనా ఏ పార్టీ అయినా ఆ రికమెండ్ చేసిన వాళ్ళని పట్టుకుంటారు. కానీ నా భయం ఏమంటే, నేను పెనుమూరులో కూడా ఒక పెద్ద నాయకుడికి బీపీఆర్ఎల్ ఇచ్చేసిన, ఆ బీపీఆర్ఎల్ తీసుకున్న వాళ్ళందరూ నన్ను వదిలేసినారు. ఆయన నాకు వ్యతిరేకం. నేను ఎందుకు వ్యతిరేకం తెలియలే. నా కుటుంబానికి ఏమైనా చెడ్డ చేస్తుంటే దేవుడు నన్ను చెడ్డిస్తాడు, నాకు ఎవరు చెడ్డ చేసినా భగవంతుడు తీర్పిస్తాడు. ఎస్సీలు వంగి దండం పెడతారని రాస్తారు. ఇదంతా కూడా మీరు ఎస్సీలుగా గుర్తించాల్సిందిగా ఎస్సీలుగా చెప్పుకుంటూ, నేను కూడా జగనన్న కాళ్ళ పైన పడినోడే. ఎందుకంటే ఈ విద్యకి అంత ఇంపార్టెంట్ ఇచ్చాడు కాబట్టి ఆయన కాళ్ళు కూడా పట్టుకుంటా. మొత్తంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, బలరాం, అంటే మనం చిత్తూరు జిల్లాకు సంబంధించి గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, అట్లాగే ఉప ముఖ్యమంత్రి అయిన నారాయణస్వామి మాటల్లోనూ, ఆయన మాటల్లో కొంత సంచలనం, వివాదాస్పదం, అట్లాగే కొంత నిర్వేదం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఒక ఎస్సీ ఎమ్మెల్యేలంతా టికెట్ల కోసమో పదవుల కోసమో ఎవరో ఒకరు కాళ్ళు పట్టుకోవాల్సిందే అంటూ కూడా నారాయణస్వామి నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. సత్తివేడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆదిమూలం, ఆయన టికెట్ కోసం మంత్రి పెద్దిరెడ్డి కాళ్ళు పట్టుకున్నట్టుగా వార్తలు వచ్చాయంటూ కూడా నారాయణస్వామి చెప్పడం జరిగింది. అంటే దళితులైన మాకు ఇంతకు మించిన ఆల్టర్నేట్స్ ఏమీ లేవు, ఎవరినో ఒకరిని రికమెండ్ చేయాల్సిందే, రికమెండ్ చేసేందుకు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిందే అంటూ కూడా నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తాను కూడా టికెట్ కోసం సీఎం వైఎస్ జగన్ కాళ్ళు పట్టుకున్నాను, కాళ్లపై పడ్డాను అంటూ కూడా ఆయన నిర్మోహమాటంగా నారాయణస్వామి వ్యాఖ్యలు చేశారు. అట్లా కాకుండా నియోజకవర్గంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలతో నారాయణస్వామికి చాలా కాలంగా వివాదాలు ఉన్నాయి. అదే నియోజకవర్గంలోని పెనుమూడు మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేందర్ రెడ్డితో ఆయనకు విభేదాలు ఉన్నాయి. జ్ఞానేందర్ రెడ్డితో నాకు ఎలాంటి విభేదాలు లేవు, ఆయన నా పైన ప్రతీకారం తీర్చుకుంటూనే ఉన్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియట్లేదంటూ కూడా ఇదే సభలో ఆయన ఈవేళ నారాయణస్వామి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా తమకంటే దళితులైన తమకు ఇట్లాంటి ఇబ్బందులు తప్పవు, టికెట్ల కోసం ఎవరో ఒకరు కాళ్ళు పట్టుకోవాల్సిందే అంటూ కూడా నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు. మరోవైపు ఇప్పటి వరకు కూడా జీడీ నెల్లూరు సంబంధించి నారాయణస్వామికి మళ్ళీ టికెట్ దక్కుతుందా లేదా అనేది చాలా కాంట్రవర్సీగా ఉంది. ఆయన పోటీ నుంచి తప్పుకొని తన కుమార్తె కృపాలక్ష్మికి టికెట్ కేటాయింపు చేసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు. తన మనసులో మాటను సీఎం కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి సీఎం వైఎస్ జగన్ ఎవరైతే ఉన్నారో నారాయణస్వామికి టికెట్ ఇస్తారా అనేది కొంత కాంట్రవర్సీగా ఉంది. అవసరమైతే నారాయణస్వామి
చిత్తూరు ఎంపీకి పంపించే ప్రయత్నాలు కూడా అట్లాంటి ఒక ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా పార్టీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మాటల ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆయనకు టికెట్ కేటాయింపులో కొంత ఇబ్బందులు ఉన్నట్టుగా ఆయన మాటలు బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది. కేవలం దళితులైన వాళ్ళ వల్లే ఇంత ఇబ్బందులు పడాల్సి వస్తుంది టికెట్ల కోసము అనే ఒక మాటను కూడా ఆయన నారాయణ స్వామి చాలా స్పష్టంగా చెప్పడం కూడా జిల్లా రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. రైట్, థ్యాంక్ యూ మురళి.